టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ప్రతి హీరోయిన్ కు తనదంటూ ఒక టైం వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిన వారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్ళు మాత్రం ఫీల్డ్ లో ఉన్నప్పటికీ చేరుకోవలసిన స్థాయిలను చేర్చుకోలేక దొరికిన స్థాయిలో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా. బాజీగర్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చిన శిల్పా శెట్టికి బాలీవుడ్ లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్ల తక్కువ మందికి సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడ పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్ తో సాహస వీరుడు సాగర్ కన్య, నాగార్జునతో ఆజాద్, వీడెవడండి బాబు వంటి పలు చిత్రాల్లో శిల్పా శెట్టి తలుక్కుమంది. ఇప్పటికే ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్ సినిమాల కంటే యోగా ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించవచ్చని చెప్పవచ్చు. అలాగే సినిమాలకు మరోవైపు ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్ని తెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్ కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్ ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పా శెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్ ను అభివర్ణించింది. హాలీవుడ్ కోసమో మరో చోట ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లిసిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తాను 3 శతాబ్దాల పాటు సాగిన కెరియర్ లో బాజీగర్ వంటి కమర్షియల్ హిట్లు, లైఫ్ నేన్, ఏ మెట్రో ఆప్నే వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో కనిపించానని, ఇలా 30 ఏళ్ల పని తర్వాత కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. తాను సరిగ్గా సరిపోతుంటే ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానమని శిల్పా నొక్కి చెప్పింది.